ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ ఏఐకి కంపల్సరీ ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ జెన్జీ వస్తున్నారు. వాళ్ళ మైండ్ సెట్ టోటల్గా డిఫరెంట్గా ఉంది. ఏం కావాలన్నా గూగుల్ని అడుగుతున్నారు, చాట్ జీపీటీని అడుగుతున్నారు. ఇప్పుడు సెర్చ్ చేస్తుంటే ది బెస్ట్ కోర్సెస్ ఏంటి, ఫ్యూచర్ ఎక్కడుందంటే డేటా సైన్స్ అన్న వర్డ్ ఎక్కువగా వినిపిస్తుంది. నిజంగానే డేటా సైన్స్కి అంత పవర్ ఉందంటారా? సర్చ్ చేసినప్పుడు మీకు కనిపిస్తున్నది కరెక్టే. అండ్ డేటా సైన్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ ఏఐకి కంపల్సరీ ఫ్యూచర్ ఉంది. అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు జెన్జీకి చెప్పాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి అని అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇంతకుముందు మా టైంలో మా పేరెంట్స్ కానీ మీరు అన్నట్టు నేను కూడా మెయిన్ ఫ్రేమ్ టెక్నాలజీస్ నేర్చుకున్నాను అనమాట. అది ఎందుకు నేర్చుకున్నానంటే మాకు తెలిసిన రిలేటివ్ అప్పుడు సత్యం కంప్యూటర్స్లో సేమ్ టెక్నాలజీ మీద చేస్తున్నారు. సో ఆ అన్నయ్య సజెస్ట్ చేశారు, నేను నేర్చుకొని ఐ గాట్ ఇన్ టు ఐటీ జాబ్ అనమాట. సో ఇప్పుడు కూడా మన దగ్గరికి కౌన్సిలింగ్ వస్తుంటారు కదా. సో వాళ్ళు కూడా వాళ్ళ కజిన్నో లేకపోతే ఎవరైనా ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్నో అట్లా తీసుకొని వచ్చి కూర్చుంటారు కౌన్సిలింగ్లోకి. సో మనం చెప్తూ ఉంటాం ఇట్లా డేటా సైన్స్ కానీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ ఈ రెండింటి మీద ప్రస్తుతం ఎక్కువ జాబ్ మార్కెట్ ఉంది, వీటిని నేర్చుకోవాలి అని చెప్పేసి. అండ్ డేటా సైన్స్లో కూడా మనకి డేటా అనలిస్ట్ అండ్ డేటా సైన్స్ అని చెప్పేసి కంప్లీట్ కోర్స్ విచ్ ఇంక్లూడ్ జనరేటివ్ ఏఐ అండ్ అజెంటిక్ ఏఐ కూడా ఉందన్నమాట. సో కొందరు వచ్చేసేసి నాకు ఓన్లీ డేటా అనలిటిక్స్ కావాలి అని అంటారు. ఆర్ అదర్వైజ్ వాళ్ళ కజిన్ ఎవరో ఫుల్ స్టాక్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి నేను ఫుల్ స్టాక్ కోర్స్ కోసం వచ్చాను అని అంటారు. సరే అని చెప్పేసి మనం కౌన్సిలింగ్లో అడుగుతాం, నువ్వు బీటెక్ ఏం చేసావు అని. ఒక అబ్బాయి అయితే బీటెక్ డేటా సైన్స్ మీద చేశాడు, ఇప్పుడు ఫుల్ స్టాక్ నేర్చుకుంటాడంట. ఎందుకు అని అడిగితే వాళ్ళ రిలేటివ్ ఫుల్ స్టాక్లో చేస్తున్నాడు కాబట్టి తిను ఫుల్ స్టాక్లో చేస్తున్నా అని చెప్తున్నాడు. సో జనాలకి ఏ మార్కెట్లో నీడ్ ఉంది, ఎందుకంటే వాళ్ళ కాలేజ్లో ఏం చెప్పారు, లైక్ డేటా సైన్స్ ఏఐ మీద ఆపర్చునిటీస్ లేవు, వేరేస్ ఫుల్ స్టాక్ మీద ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అందుకని ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి. అండ్ మన అమ్మాయి ఎవరో వాళ్ళ రిలేటివ్ కూడా చేస్తున్నారు అని చెప్పేసి ఫుల్ స్టాక్ నేర్చుకుంటా అన్నాడు అనమాట. ఇప్పుడు పాపం అతని కెరీర్ చూడండి, అతను ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు మనకి ఫుల్ స్టాక్ కోర్స్ ఫీజు, డేటా సైన్స్ కోర్స్ ఫీజు ఇవన్నీ చెప్పినప్పుడు దే ఆర్ థింకింగ్ ఫ్రమ్ అ ఫీ స్టాండ్ పాయింట్. మేమేంటి జెన్యూర్గా ఆ పర్సన్కి కెరీర్, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అండ్ ఫ్యూచర్లో ఏది బాగుంటుంది దాన్ని బట్టే మనం ఎప్పుడు కౌన్సిలింగ్ ఇస్తాం. కానీ అది అంటే మిగతా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎలా చెప్తారు అనేది డిఫరెంట్. ఇప్పుడు 10 మంది ఏఐలో ఒక 8 ఇన్స్టిట్యూట్స్ ఏఐ లేదు, ఫుల్ స్టాక్ లోనే మంచిగా ఉన్నాయి ఆర్ డేటా అనలిస్ట్ లోనే మంచిగా ఉన్నాయని ఒకరు చెప్తున్నారు. మేము వచ్చేటప్పటికి లేదు డేటా, ఎందుకంటే మా దగ్గర ఉన్నాయి ఆపర్చునిటీస్ నిజంగానే. సో మేము అండ్ దట్టు మీరు చూస్తే 15-20 ఇయర్స్లో ఏఐకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇది మేము ఎన్నిసార్లు చెప్పినా ఆల్రెడీ 8 మెంబర్స్ వాళ్ళ కజిన్ అందరు అది చెప్పేటప్పటికి వాళ్ళు దే ఆర్ గోయింగ్ అవే విత్ ద ఫాల్స్ ఇంప్రెషన్ అనమాట. బట్ అలా ఉండకూడదు అని చెప్పేసి మేము పాపం మా టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 2 hours అయినా కూర్చొని వాళ్ళకి చెప్తారు. అండ్ డేటా అనలిస్ట్ ఒకటి నేర్చుకుంటే సరిపోదు, ఎందుకంటే డేటా అనలిస్ట్ ఈస్ ద లిమిటెడ్ అండర్ డేటా సైన్స్ అనమాట. సో దాంట్లో మనకి జనరేటివ్ ఏఐ టూల్స్ కానీ, డీప్ లెర్నింగ్ కానీ, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని, ఇప్పుడు మనం ఏదైతే క్లాడ్ ఏఐ టూల్స్ అన్ని చాలా ఉన్నాయి కదా, చాట్ జీపీటీ, అవన్నీ కవర్ అవ్వు ఓన్లీ డేటా అనలిస్ట్ లో. అండ్ డేటా అనలిస్ట్ లో నువ్వు ఒకవేళ ఇప్పుడు నేర్చుకున్నా కూడా మళ్ళీ నువ్వు ఒక 1 year తర్వాత మళ్ళీ అప్ స్కిల్ అవ్వాలి. అదేదో నువ్వు ఇప్పుడే అండ్ జనరేటివ్ ఏఐ మీద ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అవి నేర్చుకోవాలి. కానీ నాకు ఇది కంఫర్ట్, కొంచెం టఫ్ ఉంటుంది డెఫినెట్ గా. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అనేది కొంచెం అల్గారిథమ్స్ ఇవన్నీ ఉంటాయి ఫ్రమ్ టెక్నికల్ స్టాండ్ పాయింట్. సో కొంచెం టఫ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈజీ అని చెప్పేసి నేను చెప్పాను కదా ఇందాక ఎగ్జాంపుల్, టెస్టింగ్ టూల్స్, సెలీనియమో ఇలాంటివన్నీ ఇంకా డెడ్ ఈజీ. నువ్వు అదెందుకు నేర్చుకోవట్లేదు? ఫ్యూచర్ ఉండదు కదా. నీకు జాబ్ ఆపర్చునిటీస్ లేవని తెలుస్తుంది అక్కడ, నువ్వు అది నేర్చుకొని ఏం చేస్తావు? అలానే డేటా అనలిస్ట్లో నీకు అవుట్ ఆఫ్ 10 jobs 2 to 3 ఆర్ రిలేటెడ్ టు డేటా అనలిస్ట్. సో నాకు ఇప్పుడు డేటా అనలిస్ట్ అయితే దాంట్లో మ్యాథ్స్ తక్కువ ఉంటుందంట. సో అల్గారిథమ్స్ అవన్నీ కొన్ని అంటే టఫ్గా ఉండదురా, నువ్వు ఫస్ట్ డేటా అనలిస్ట్ నేర్చుకో, ఒకవేళ దాంట్లో జాబ్ వస్తే దాని తర్వాత నువ్వు కావాలంటే డీప్ లెర్నింగ్ నేర్చుకోవచ్చు అని ఇలా గైడ్ చేస్తున్నారు రిలేటివ్స్ కానీ. సరే ఇంకా పేరెంట్స్ కూడా ఓకే డేటా అనలిస్ట్ అయితే కోర్స్ ఫీజు తక్కువ, ఇదైతే సరే నేర్చేసుకో, దాని తర్వాత చూద్దాము. ఇలా పాపం పిల్లల్ని కన్ఫ్యూజ్ చేయకండి. కంప్లీట్ డేటా సైన్స్ నేర్చుకుంటే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఫుల్ స్టాక్కి కూడా ఉన్నాయి, నేను కాదనట్లేదు. బట్ హూ ఈజ్ రియలీ ప్యాషనేట్ అబౌట్ కోడింగ్ అలాంటి వాళ్ళు ఫుల్ స్టాక్ నేర్చుకోవచ్చు. బట్ అగైన్ ఫుల్ స్టాక్కి కూడా నేను చెప్పినట్టు చాలా టూల్స్ ఇప్పుడు మీరు వెబ్సైట్ తెలుసా, 15 minutesలో బిల్డ్ చేయొచ్చు. 15 minutesలో మీరు వెబ్సైట్ బిల్డ్ చేయొచ్చు యూజింగ్ క్లాడ్.
సూపర్ మ్యామ్. సో బట్ బ్యాక్ ఎండ్ ఇవన్నీ డెఫినెట్గా మనకి అవసరము ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్స్. కానీ ఇప్పుడు మనకి అవుట్ ఆఫ్ సే 20 మెంబర్ టీం ఉందనుకోండి ఫుల్ స్టాక్ ఎక్స్పర్ట్స్ మీద ఆ జాబ్ రోల్స్లో, అవి 10 అయ్యే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు నీకు ఒక 6 monthsలో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ ఇప్పుడు 3 monthsలోనే కంప్లీట్ అవుతుంది బికాస్ ఆఫ్ దోస్ ఏఐ టూల్స్. సో నేనేమి టోటలీ వానిష్ అయిపోతుంది ఫుల్ స్టాక్ అని చెప్పను, కానీ బట్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫుల్ స్టాక్ వర్సెస్ డేటా సైన్స్ చూస్తే డేటా సైన్స్కి ఎక్కువ ఉంటుంది, ఫుల్ స్టాక్కి తక్కువ ఉంటుంది ఆఫ్టర్ 5 to 6 years. ఓకే. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇది దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కెరీర్ని చూస్ చేసుకోమని అయితే నేను సజెస్ట్ చేయగలను.